ఎమ్మెల్సీ కవిత కుక్కట్పల్లిలో నిర్వహించిన జనజాగృతి పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆమెపై వ్యక్తిగత దూషణలతో కూడిన ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కవిత చరిత్రహీనురాలు అని, తమపై మాట్లాడే అర్హత లేదని, నీ చరిత్ర ఏంటి, నీ బతుకేంటి తమకు తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రలో లెక్క చరిత్ర కవితదని ఆరోపిస్తూ ఇంట్లో కుక్క పేరు విస్కీ అంటూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో దూషించారు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నీలాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మురిగిపోయారంటూ ఆమెపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. మస్తు మంది వరిపోయినా కానీ 30 ఏళ్లలో నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినా తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గదులు రామారం ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊరుకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సుఖమైన దానివా? రేవంత్ రెడ్డిని తిరుగుతుంటావు, కేటీఆర్ తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 షాట్లను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉన్నాడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దా అని. ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్ర అని. పరిపాలనలో తెలంగాణ అని మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాపులు లేవు, ఏ బట్ట షాపులు లేవు. మాట్లాడు, నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది. మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను, నా సంగతి నేను చూపెడతాను. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి ఇండియా స్కూల్ నువ్వు కట్టినావు. మా సొంత డబ్బులు అవి రమ్మే గ్రౌండ్లో. అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ. ఆడ పోతావు 307 పోతివి, తిడితివి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితివి, తెల్లారపోతే కథ. మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకైతే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి కాంగ్రెస్తోనూ పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దానిలో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో ఇంకో 2 crores కూడా ఉంది. ఇది 12 crores ఇంకో డాక్యుమెంట్ కలెక్టర్ గారు ఏడీ పోతే ఇచ్చిపోయింది. సస్పెండ్ అయినోడు ఏడిచ్చిండు. సస్పెండ్ ఏడీ వాడే ఇచ్చిండు. ట్రాన్స్ఫర్ ఇచ్చిండు వితౌట్ పంచ్. ఆడిచ్చిపోయి పోతే ఇస్తే సస్పెండ్ చేసిండు. ఇది ఆడే ఇచ్చిండు. దానికి అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది తెలంగాణ రాకముందు, నీ బతికేది, ఏడికే వచ్చినావు, నీ మొగ నాస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలా? హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందివి ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీ అయినా సరే ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాం. గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా, ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ తిరిగి ఐడిపిఎల్ ల్యాండ్లో నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు.
ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాం. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా ఒక కొల్లికరని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. దీని విచారణ జరిపించండి. ఎన్ని టీవీలలో వచ్చినాయి, టీవీ 9లో కూడా ½ స్టోరీ వేసింది దీని మీద. 163 సర్వే నంబర్ 5 నగర్ ల్యాండ్, 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా, సార్ చాలా నిరుపేదలు ఇల్లు, వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం. అలా మంచి చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని నిరుపేదలు కాకుండా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత హక్కు 4 దివ్యాంగానే అయిపోతుందా? కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు, 46,000 48,000 72,000 గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానం గెలిచినటువంటి వ్యక్తిని నేను. కౌన్సిలర్గా గెలిచాను, వైస్ చైర్మన్గా గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 86లో ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్లో బిఎంఎస్కు టీఎన్టీఎస్కి ఎలక్షన్లు అయితే మేము టీఎన్టీసీ గెలవాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్